మా 6వ భాగానికి స్వాగతం. ఇందులో కూడా మనం వైద్యుడు ఏ పరిజ్ఞానంతో రోగ కారణాలని పసిగట్టాలో తెలుసుకుందాం. వ్యాధి కారణాలంటే బాధ ఎందువలన కలిగింది, వర్షంలో తడవడం వలన, శీతలమైన గాలి వలన, చర్మ వ్యాధులు అణిచిపెట్టడం వలన, దుఃఖము, ఈర్ష్య, కామము, క్రోధము లాంటి మనోవేదనల వలన, సుఖ సంబంధ వ్యాధుల వలన, మరే ఇతర కారణముల వలన వ్యాధి కలిగిందో గ్రహించాలి. రోగి యొక్క శరీర తత్వము, శరీర ప్రకృతి కూడా వ్యాధి నివారణకు ముఖ్యం. ఒక తత్వంలో కొన్ని మందులు బాగా పనిచేయునని, మరొక తత్వంలో అదే వ్యాధికి వేరే మందులు పనిచేయునని పరిశోధనల వలన తెలియచున్నది. వ్యాధి లక్షణములలో సాధారణమైన లక్షణములు, అసాధారణమైనవి, విశేషమైనవి, విచిత్రమైనవి ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు వేడిగా ఉండడం, దాహం వేయటం, ఆకలి లేకపోవడం, తలనొప్పి లాంటివి సాధారణ లక్షణాలు. శరీరపు వేడి రాత్రింబవళ్ళు విడిచిపెట్టక ఎడతెగకుండా ఉండి పరాకు మాటలు, సన్నిపాతం, అతిసారము లేక రక్తస్రావము ఉంటే వాటిని అసాధారణ చిహ్నములు లేదా విశేష లక్షణములని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణములు సాధారణంగా అన్ని జ్వరాల్లోనూ ఉండవు. వ్యాధిలో ఒకప్పుడు విశేషమైన, విచిత్రమైన లక్షణములు కనిపిస్తుంటాయి. రోగి తాను చనిపోయినట్లుగా తలుస్తుంటాడు. శరీరం అంతా గాజుతో చేయబడినట్లు భావిస్తుంటాడు. తాను గాలిలో ఎగురుచున్నట్లు తలుస్తుంటాడు. కళ్ళు మూసుకుంటే దెయ్యాలు, భూతాలు, పాములు, క్రూర మృగాలు ఉన్నట్లు తాను తలుస్తుంటాడు. తనకు 4 కాళ్ళు, 4 చేతులు ఉన్నట్లు తలుచుకుంటాడు. 2 శరీరంలో ఉన్నట్లు అనుకుంటాడు. ఇట్లా అనేక విచిత్ర లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని బాగా గుర్తించిన వైద్యుడు తప్పక వ్యాధిని త్వరలో నివారించగలడు. ఇవిగాక సాధారణ అంశాలు అనగా శరీరము వెలువరించు మలమూత్రములు, శ్లేష్మము, చెమట లాంటివి ఏ రంగు, వాసన కలిగి ఉన్నావో అదే మాదిరి శరీర రక్షణకి ఆధారమైన రక్తము ఏ విధమైన రంగు కలిగి ఉంది, నాడి స్థితిని, ముఖ లక్షణాలు, నాలుక రంగు, కన్నులు, శ్వాస వంటి వాటి స్థితులను తెలుసుకోవాలి. ఇకపోతే స్త్రీలకు అదనంగా ఆమె శరీర స్థితి, గర్భకోశపు స్థితి, మర్మావయవపు పరిస్థితులు, ఋతు విసర్జన స్థితిని కనిపెట్టాలి. స్త్రీలు కూడా ఉండేటటువంటి వ్యాధుల్లో సగం కన్నా ఎక్కువ వాటికి సంబంధించినవే అయి ఉంటాయి. బహిష్టు సమయంలో నొప్పి వస్తే ఆ నొప్పి బహిష్టుకు ముందు వచ్చిందా, అంటే బహిష్టు రాబోయే ముందు వచ్చిందా, బహిష్టు జరుగుతుండగా వచ్చిందా, లేక బహిష్టు అయిపోయినాక వచ్చిందా అనేది తెలుసుకొని వైద్యం చేయాలి. ఇంకా విషయాలు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే ఆయుర్వేద చింతామణిలోని నాడి, శరీర వేడి, ముఖము, నాలుక, నొప్పులు మొదలైనవి చేర్చుకొని చదువుకుంటే మంచిది. అప్పుడు కానీ నేర్పుతో హోమియో వైద్యం చేయొచ్చు. తదుపరి భాగంలో దీర్ఘరోగాలు ఎట్లా నివారించాలో తెలుసుకుందాం.